ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు ప్రాజెక్టు సైట్ ను సందర్శించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల పథకం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వైఎస్ విజయమ్మ సూటిగా నిలదీయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగుతున్న తీరును ఆమె స్వయంగా పరిశీలించనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో బయలుదేరిన విజయమ్మకు కాజీపేట రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని వైఎస్ అభిమానులు డిమాండ్ చేశారు. విజయమ్మకు సంఘీభావం తెలిపారు. విజయమ్మతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ చేరుకున్నారు వైఎస్ విజయమ్మ. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. ప్రాణహిత ప్రాజెక్టు సైట్ వద్దకు చేరుకోవడం జరిగింది. 9 విలేజ్ వద్దకు చేరుకొని ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి అదే విధంగా అంబేద్కర్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల అలంకరణం టెంకాయ కొడుతున్నారు. దీని తర్వాత ఏదైతే ప్రాణహిత చేవేళ్ల సుజల భవంతు ప్రాజెక్టు శిలాఫలకం ఉన్నదో 2008 డిసెంబర్ 16 తారీఖున శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 4.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు తచ్చని మట్టి కూడా ఇక్కడ తీయలేదు. నిరుపయోగంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 28 ప్యాకేజీలుగా చేపట్టాల్సిన ప్రాజెక్టు పనులు ఎక్కడ కూడా పనులు సక్రమంగా జరగడం లేదు. అక్కడ నిధులతోటి చాలా 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగడంతో ఈ రోజు విజయమ్మ ఈ ప్రాజెక్టును జాతీయ హోదా కల్పిస్తూ పనులు వేగవంతం చేయాలనే డిమాండ్ తోటి ఇక్కడ ప్రాజెక్టు సైటుకు చేరుకోవడం జరిగింది. శిలాఫలకం అంటే పైలాన్ వద్దకు చేరుకోవడం జరుగుతుంది. పైలాన్ వద్ద ఇప్పుడు ముందుగా పైలాన్ ముందు ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేయడం జరుగుతుంది. పూలమాల అలంకరణ అనంతరం ఈ పైలాన్ కు జలాభిషేకం చేయడం జరుగుతుంది. జలాభిషేకం అనంతరం
ఇక్కడే ఈ శిలాఫలకం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. మొక్కలు నాటిన తర్వాత ప్రాణహితలోని నీటిని పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాణహితలో చాలా వాటర్ ఉన్నాయి. దాదాపు 180 టీఎంసీలు 160 టీఎంసీల నీటిని తెలంగాణలోని 7 జిల్లాలకు సప్లై చేసేందుకు ఇక్కడ ఈ ప్రాజెక్టును ఉద్దేశించడానికి దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేయడం జరిగింది. పునాది రాయి వేసి 4.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి తచ్చని మట్టి మాత్రం ఇక్కడ తీయడం లేదు. 28 ప్రాజెక్టులు కొన్ని ప్యాకేజీ పనులు అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ అరకొర నిధులకి మాత్రం కేటాయిస్తున్నారు. దాదాపు 4.5 ఏళ్లలో 4 బడ్జెట్లు జరిగాయి. 4 బడ్జెట్లు కూడా అరకొర నిధులు కేటాయించారు. మొన్నటి బడ్జెట్ 700 కోట్లు కేటాయించారు. ఈ అరకొర నిధుల కేటాయింపు జరిగినట్లయితే 50 ఏళ్లైనా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదనేది అందరి అభిప్రాయం. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు అంటే పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేస్తేనే ఈ ప్రాజెక్టు అనుకున్న కాలంలో పూర్తవుతుంది అనేది ఇక్కడ అంటే జలవనరులో అధికారులు కానీ ఇక్కడ శాస్త్రవేత్తలు కానీ నిపుణులు కానీ చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి పెద్ద ఎత్తున నిధులు రావాలంటే జాతీయ హోదా కల్పించాలనేది ప్రధాన డిమాండ్ గా ఈ రోజు ఈ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్టు శిలాఫలకానికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. తమ నిర్లక్ష్యాన్ని విడనాడి ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయింపు చేయాలని చేస్తున్నారు. 40,000 కోట్లు కాదు, ఇప్పటికీ 2,500 కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరిగింది. అంత అరకొర నిధుల వల్ల 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది ప్రశ్న. తెలంగాణలోని 7 జిల్లాల్లో దాదాపు 16,40,000 ఎకరాలకు అదేవిధంగా జంట నగరాలతో పాటు ఈ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లాలో త్రాగునీరు అందించే ఈ ప్రాజెక్టు అంటే తెలంగాణ ప్రజల ప్రాణ ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసి ఇలా జాతీయ హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికంటే ఈ 7 జిల్లాల్లోని దాదాపు 16,40,000 ఎకరాలు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పట్ల అంటే ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇక్కడ భూ నిర్వాసితులు కూడా సరైన పరిహారం అందించలేదు. రైతులను అటు గ్రామీణ ప్రజలను చెత్తగొడుతుందనేది అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అంటే ఈ ప్రాజెక్టు పరిధిలోని 97 మండలాలకు కూడా ఈ నీళ్లు అందుతాయి. అంటే ఈ నీళ్లు అందే ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం చాలా చిన్న చూపు చూపుతుంది. చూస్తున్నాయి గ్రామస్తులు కూడా అంటే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు విజయం ఇక్కడికి రావడంతో డప్పును ఇచ్చారు. మంగళహారతులకు స్వాగతం పలకడం జరిగింది. తమ గోడను నిర్మించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున తుమ్మిరెడ్డి గ్రామస్తులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో ప్రాజెక్టులో కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రాజెక్టు మొత్తం పరిశీలించిన తర్వాత ఇక్కడ నిర్వాసితులతో మాట్లాడి తర్వాత కాగజనగర్కి వెళ్ళి బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాదాపు అంటే కొంత అనుకున్న సమయానికి కొంత ఆలస్యంగా ఇక్కడికి చేరుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చాలా ఎండ వేడి తీవ్రత బాగా ఉన్నప్పటికీ దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి మా కోసం ఇక్కడికి వచ్చిన మేడంలు చాలా అంటే ఆమెకు తమ బాధ చెప్పుకోవడానికి కూడా ఈ తుమ్మిడిగట్టి గ్రామస్తుల కౌతాల మండల ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రాజెక్టు సైట్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ ప్రజలతోటి కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళడం జరుగుతుంది. జలాభిషేకం అక్కడికి అంటే మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్న శిలాఫలకం వద్ద మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టులోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే మొత్తానికి ప్రాణహిత దగ్గర 160 నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాణహిత నుంచి 160 టీఎంసీలు, అదేవిధంగా ఎల్లంపల్లి అంటే ఎస్ఆర్ఎస్ ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీలు మొత్తం అంటే 180 టీఎంసీల సామర్థ్యంతో నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సేవల సుజల సమితి పథకం మాత్రం చాలా నిర్లక్ష్యం. అంటే ఎంతో అంటే ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందనేది ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ముందుగా కొద్ది మందిని పలకరించినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ రాయి పడి 4.5 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడ తీయలేదా ఇక్కడ ప్రజల ఆవేదన వ్యక్తం జాతీయ హోదా అంటే ప్రాజెక్టుకు అవసరమయ్యే 40,000 కోట్ల రూపాయలు ఆదిలాబాద్ లోని
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సైట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆవిష్కరించిన శిలా ఫలకానికి పాలాభిషేకం చేశారు. అక్కడ మొక్కలు నాటుతున్నారు. ప్రధానంగా మనం చూస్తే తెలంగాణకు ప్రాణహిత చేవెళ్ల సుజల సవంతి ప్రాజెక్టు ఒక వరప్రదాయినిగా భావిస్తారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే తెలంగాణ జిల్లాలో తాగునీటితో పాటు సాగునీటి కష్టాలు కూడా తీరుతాయని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాగే హైదరాబాద్ నగరవాసుల దాహార్తి కూడా తీరే అవకాశాలున్నాయి. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు మాత్రం ముందు నుంచి సీతకన్నే వేస్తోంది. మహానేత మరణం తర్వాత పూర్తిగా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా అరాకొరగా ఉంటున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 50 సంవత్సరాలు పడుతుందనే ఆందోళన స్థానిక ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రజల దాహార్తిని అలాగే సాగునీటి కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు అనేక మంది నాయకులు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు స్థానిక ప్రజలు, తెలంగాణ వాదులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు సైట్ ను ప్రస్తుతం వైఎస్ విజయమ్మ సందర్శిస్తున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం దాదాపు 40,000 కోట్లు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలున్నాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా 30 టీఎంసీల నీరు అందే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలో సాగునీటితో పాటు రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చే ఇంత కీలకమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా పూర్తిగా నిర్లిప్తతతో వ్యవహరించడం పట్ల తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. 2012 ఆఖరుకు ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం. కానీ 2013 కావస్తున్నా కానీ ఇప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్న పరిస్థితి. ఒక అడుగు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న